పాస్టర్ ఆనంద్ ఎవరైతే సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది ఆయన మూలంగానే, తను పాస్టర్గా పనిచేస్తూ తను ఎస్సీ అని తనని కులం పేరుతో దూషించారని, తను ఏ భూ కబ్జా అయితే చేశారో ఆ కబ్జా చేసినటువంటి భూమి యజమాని అడిగితే అతని మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆ కుటుంబాన్ని వేధించి వెంటాడినటువంటి వ్యక్తి కారణంగా హైకోర్టు అతని ఎస్సీ హోదా చెల్లుబాటు కాదు అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్తే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి అసలు ఎస్సీ హోదా ఎట్లా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి కారణమైనటువంటి పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుకి రంగం సిద్ధమైంది. ఇరు వర్గాలతో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణ చేశారు. జిల్లా కలెక్టర్ నివేదిక ఇవ్వబోతున్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు అంశం. యాక్చువల్గా అయితే ఇందులో నోటీసులు ఎందుకు ఇవ్వాలంటూ మన రఘురామకృష్ణరాజు ఆర్గ్యూ చేయటం, బట్ అక్కడ రూల్ ప్రకారం అయితే విచారించాలి కాబట్టి విచారించినటువంటి సంఘటన చోటు చేసుకుంది.